మన రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిలో ట్రై చేయండి. మీకు అస్సలు రవ్వంత చేదు కూడా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అండ్ వాటికి మనకి కాడలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి కడిగాను. అలాగే పైన మనకి రఫ్గా ఉంది చూడండి లేయరు, అది చాలామంది తీసేస్తారనమాట. చాక్తో కానీ దేంతో గీరేస్తారు దాన్ని. బట్ నేనైతే ఇక్కడ అది తీయట్లేదు. అది ఎందుకు తీస్తారంటే దానివల్ల చేదుగా ఉంటుందని చెప్పి అది చాలామంది తీసేస్తారు. కానీ ఇప్పుడు నేను చేయబోయే ప్రాసెస్కి అది తీయకపోయినా కూడా మనకి చేదుగా ఉండదన్నమాట. అందుకని నేను వాటిని తీయట్లేదు. ఇక్కడ ఎవరన్నా నచ్చకపోతే కనుక తీసేసేయచ్చు. అండ్ అలాగే ఇక్కడ నేను చూపించినట్టుగా కాకరకాయని మనం మధ్యకి కట్ చేసుకోవాలి. పైన కింద శాంతం పైనుంచి కిందకి మొత్తం కట్ చేసేయకూడదు. మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కొద్దిగా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మనకు మధ్యలో చాలా గట్టిగా ఉంటుంది, ఓపెన్ చేయడానికి ఓపెన్ అవ్వదన్నమాట. బట్ ప్రాసెస్ అంతా అయిపోయినాక ఈజీగానే ఓపెన్ చేసి స్టఫింగ్ అనేది చేయొచ్చు మనం. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక బాండీ తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల మజ్జిగ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ యాడ్ చేసిన తర్వాత అందులోనే ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసేయాలి. తర్వాత నేను ఇందాక కట్ చేసి పెట్టిన కాకరకాయలని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం మజ్జిగతో ఉడకపెట్టుకోవాలి కాకరకాయలని. అలా ఉడకపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందన్నమాట. చూడండి ఇలా పెట్టేసేసి నేను స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసేస్తున్నాను. ఇలా మనం కాసేపు కుక్ చేసిన తర్వాత చూస్తే మనకి కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది అనమాట. అంటే ఇది కుక్ అవుతున్నట్టు అర్థము. ఇలా మొత్తం కాసేపు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని మనం రొటేట్ చేసుకుంటా అన్ని వైపులు చక్కగా ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా మధ్యలో అటు ఇటు జరుపుకుంటా, లేదా కొంచెం లావుగా ఉన్న కాయలు మధ్యలో పెట్టి మధ్యలో కాయలు కొంచెం చివరికి అలా అడ్జస్ట్ చేసుకుంటా కుక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే మనకి కాకరకాయలు అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. కొన్ని లావుగా కొన్ని సన్నగా ఉంటాయి కదా, అందుకని మనం అలా అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటా తిప్పుకుంటా కుక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి మార్కెట్లో పెద్దగా ఉంటాయి కదా కాకరకాయలు, ఇంతకన్నా వాటిని మనం సగానికి కట్ చేసైనా ఉడకపెట్టుకోవచ్చు. చూసారా ఇక్కడ మజ్జిగ అంతా అయిపోయింది కదా, ఇట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక్కడ చూసారా తెల్లగా లేయర్ అనేది ఫామ్ అయింది, ఎందుకంటే నేను ఇక్కడ మీగడ మజ్జిగ తీసుకున్నాను, అందువల్ల మీకు ఇలా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు ప్లెయిన్ పెరుగు తీసుకొని మజ్జిగ చేస్తే కనుక మీకు పైన లేయర్ అనేది ఏమీ కనిపించదు. ఇట్లా ఉన్నా కూడా ఏం పర్వాలేదు, బాగానే వస్తాయి. ఇలా మొత్తం ఉడకపెట్టేసుకొని మనం కాసేపు చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నేను ఒక 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ మొత్తం కూడా హీట్ అయిపోయినాక నేను ఇక్కడ ఉడకపెట్టుకున్న కాకరకాయలను అందులో వేసేస్తున్నాను ఫ్రై చేసుకోవడం కోసం. మనకి కాకరకాయలు ఉడకబెట్టుకోవడానికి పులిసిన మజ్జిగ అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇవి కూడా అంతే, మనం ఇందాక మజ్జిగలో అయితే ఎలా అటు ఇటు తిప్పుకుంటా ఉడకబెట్టుకున్నామో అలానే ఆయిల్లో కూడా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు అవి చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు లోపల దాకా కూడా మనకి ఫ్రై అయిపోతుంది. అలా అయితే ఒకవేళ హైలో పెట్టినట్టయితే మనకి పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీనికి స్టఫింగ్ కోసం పౌడర్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వేయించిన పల్లీలు, ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు, అలాగే ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు,
అలాగే రుచికి సరిపడా ఉప్పు అండ్ రుచికి సరిపడా కారం, ఒక చిటికెడు పసుపు అండ్ ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి, ఇవి మొత్తం కూడా ఇక్కడ యాడ్ చేసేసి వీటిని మనం కోర్స్గా బ్లెండ్ చేయాలన్నమాట. మరి స్మూత్గా అయితే బ్లెండ్ చేయకూడదు. స్మూత్గా కన్నా కూడా కొంచెం కోర్స్గా ఉంటేనే మనకి తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, చూడండి అవి మనం ఇలా ఓపెన్ చేస్తుంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు దాంట్లో ఎంతవరకు మనం పెట్టగలిగితే అంతవరకు దాంట్లో పౌడర్ అనేది స్టఫ్ చేయాలి. అది కాకరకాయలు కూర్చేసేయాలన్నమాట ఆ పౌడర్ అంతా. ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయల్లో గింజలన్నీ లేతగానే ఉన్నాయి, అందుకని నేను ఎటువంటి గింజలు తీయట్లేదండి. ఒకవేళ కాయలు ముదురుగా ఉంటే గింజలు తీసేసుకోవచ్చు ఇష్టపడని వాళ్ళు. బట్ మనకి దేనికైనా కూడా గింజల్లోనే చాలా పోషకాలు ఉంటాయి అంటారు, అందుకని నేను సాధ్యమైనంత వరకు వేటిల్లో కూడా గింజలు తీయను త్వరగా. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అదే విధంగా కాకరకాయలన్నీ కూడా స్టఫ్ చేసేసుకుంటున్నాను. వీటిని ఇలా స్టఫ్ చేసేసిన తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఇందాక కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ ఇందులోనే స్టఫ్ చేసిన కాకరకాయలు కూడా వేసేస్తున్నా. కొంతమంది జాబ్ హోల్డర్స్ లేదా ఎర్లీ మార్నింగ్ బిజీగా ఉండే వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా చేయడం కష్టం అనిపిస్తే మనం ముందు రోజే కాకరకాయలని మజ్జిగలో ఉడకపెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసి మార్నింగ్ మనం వాటిని స్టఫ్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకున్నా సరిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసేసి ఇందులో మిగిలిపోయిన పౌడర్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, ఒక 1 మినిట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇందులో మనం ఇన్ కేసు రైస్లో కలుపుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 60-70% ఫ్రై అయిపోయిన తర్వాత ఈ స్టఫ్ చేసిన కాకరకాయలు కూడా వేసి ఇలానే సేమ్ ఇప్పుడు చూపించినట్టుగా చేస్తే కనుక మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అలా కాకుండా ఉట్టి పౌడర్ వేస్తే కనుక పప్పు చారుల్లో నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా కనుక మనం మజ్జిగలో ఉడకబెట్టి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మనకు అందులో రవ్వంత చేదు కూడా ఉండదండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చేదు మాకు కాకరకాయ వద్దు, ఇష్టం ఉండదు అనే వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you.